15 రోజులకు ఒకసారి విజిట్ చేయాలి. 15 రోజులకు ఒకసారి విజిట్ చేయాలి. ఎవరికి ఇస్తారు మెటీరియల్, ఎవరికి ఇస్తారు అన్నది నోట్ చేసుకొని ఏమేమి మెటీరియల్ ఇస్తారు అవన్నీ మెటీరియల్ ఒక పేపర్లో అట్లా చేసి దానికి ఒక బిల్లులు కట్టాలి. ఎన్ని పోతాయి, మళ్ళీ రాగా ఎన్ని వస్తుంది, టోటల్గా ఇక్కడ ప్యాకేజీలో ఎన్ని ఉంటుంది. ఇట్లా 15 రోజులకు ఒకసారి విజిట్ చేస్తే కూడా వాటి మీద కూడా శ్రద్ధ ఉంటుంది. నీట్గా ఉన్నాయా లేవా, తుట్టుబాటు పోతాయా, వాడకపోతే ఏమైనా పోతాయి, వేస్ట్ అయిపోతాయి. కాబట్టి ఏంటంటే మీరు కూడా 15 రోజులకు ఒకసారి విజిట్ చేయాల్సిందే. ఊళ్ళో మీరు కాకపోతే తిరుపతి ద్వారా ఇంకా మీ ఇంటి ద్వారా చాటింగ్ చేసి చెప్పాల్సిందే. లేకపోతే మీ సంఘాలే కదా, మీరు ఒక్కొక్కరు ఇప్పుడు ఏంటంటే 10 మంది ఉన్నారు. మన నియోజకవర్గంలో టోటల్గా 7,000 సంఘాలు ఉంటే మొత్తం సభ్యులు 80,000 మంది ఉన్నారు. 80,000 సభ్యులకు 7,000 సంఘాలకు ప్రతి ఒక్క వివో సంఘాలకు అందరి పేరు. అదేవిధంగా ఏంటంటే ప్రతి గ్రామంలో ఏదైతే ఇప్పుడు వివో బిల్డింగ్ వచ్చింది, ఈ బిల్డింగ్ విషయం మీకు తెలిసిందో తెలియదో నాకు తెలియదు. వివో బిల్డింగ్ ఇప్పటికీ మనకు 2-3 సార్లు వచ్చి జాగ్రత్త తీసుకుంటారా తీసుకోరా, స్థలాలు అమ్మడానికి ఉన్నారు, వాళ్ళు ముందుకు వచ్చి నేను అమ్ముతాను, ఎవరు ప్రచారం చేయరు. ఎక్కడ ఉన్నారు మనమే చెప్పుకోరు. ఒక బిల్డింగ్ ముస్తాఫాలో మన రీసెంట్గా కడతాము, అక్కడ కడతాము. అమౌంట్ ఉంది, అమౌంట్ ఉంది. 12 లక్షల దాకా గవర్నమెంట్ కట్టిస్తారు. ఈజీఎస్ తర్వాత అందులో ఉపాధి హామీ ఖర్చు ద్వారా 12 లక్షలు కట్టిస్తారు. ఇంకా డబ్బులు ఎంత పోతుంటే సంఘంలోకి వెళ్ళి తీసుకొని కట్టుకోవాలి. లేకపోతే మీరు అందరూ ఊడి ఒక 4 మీ సంఘాలలో ఒక 5 నేను పర్యటన పోయి అయ్యా మరి మాకు 12 లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యింది, మరి రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే మంత్రి గారు మీ సహాయానికి వెళ్ళి ఒక 5 లక్షల 10 లక్షల ఒక సహాయం చేయాలని కోరాలి. మనం ఇక్కడనే ఉంటే మనం ఏది రాదు, తిరగాలి. ప్రతి విషయానికి తిరిగితేనే పనులు అయితే, తిరగకపోతే పనులు కావు. ఖచ్చితంగా చెప్తున్నా. బిల్డింగ్ అనేది ఉంటేనే మనకు ఒక ఎన్ని రోజులకైనా ఇప్పుడు మీరు పెట్టండి, మీరు పెట్టాక మా సహకారం